ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవంను శుక్రవారం వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరేశ్వర దేవాలయంలో కొలువుదీరిన వాసవి అమ్మవారికి మహిళలు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారిని కొలుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ముందు దీపాలను వెలిగించి హోమం, హారతి సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి అవతరణ, ఆత్మార్పణ అంశాలను వివరించారు. ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారంగా వాసవి మాతగా జన్మించారని, ధర్మాన్ని, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు వైశ్యుల ఔదార్యాన్ని చాటి చెప్పి చారిత్రాత్మకురాలుగా నిలిచారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం ఉపాధ్యక్షులు గుబ్బ ప్రగతి, కార్యదర్శి సింగంశెట్టి శోభిత, పలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి षष्ठी धीमये కన్యాకుమారి ధీమయే తన్నో వాసవి ప్రచోదయే. ఈరోజు మా వైశ్యకుల దేవత అయినటువంటి పెనుగొండ వాసవి కన్యాకుమారి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని మేము తాండూరు పట్టణంలో మా వైశ్యులందరము కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు అమ్మవారికి అభిషేకము, తర్వాత పుష్పార్చన, తర్వాత అమ్మవారిని ఆత్మార్పణ దినంగా మేము హోమగుండంని ఉంచి అమ్మవారికి ప్రార్థించడం జరిగింది. ఈరోజు అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అంటేనే ఈరోజు ప్రపంచానికే ఆదర్శం. మన యొక్క వైశ్య కులములో తాను ఎంతో ప్రాణ త్యాగాన్ని చేసి ప్రతి ఒక్క దానికి, నీతికి, నిజాయితీకి గర్వంగా ఈరోజు తన ఆత్మను తానే అర్పణ చేసుకొని వైశ్యుల యొక్క దేవతగా వైశ్యుల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. అలాంటి వాసవి మాత ఈరోజు స్త్రీలకు, సహనానికి, మన దేశానికే ఆదర్శంగా మేము ఒక వైశ్యులుగా గర్వపడుతున్నాము. ఆ వాసవి మాత అడుగు జాడలో వైశ్యులందరము కూడా తనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. ఆ మాత యొక్క ఆశీర్వచనాలు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. ఈరోజు మాఘ శుద్ధ విద్యా రోజు అమ్మవారి ఆత్మార్పణ జరుపుకున్నాము. అందరూ ఇచ్చేసిండ్రు. మహిళా సంఘం వారు చాలా సంతోషం. 108 కమలాలతో కూడా అమ్మవారికి అర్చన జరిగింది. జై వాసవి.
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.